హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఆడవాళ్ళు కనుక ఈ 11 అలవాట్లని మార్చుకోగలిగితే మనం మన మనీని ఆదా చేసినట్టే అవుతుందండి. ఆ 11 అలవాట్లు ఏంటో ఒకసారి చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోస్‌ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఈ 11 అలవాట్లని కనుక మనం మార్చుకోవడానికి ట్రై చేస్తే మన డబ్బు మనకి చక్కగా ఆదా అవుతుందండి. అవేంటో ఒకసారి చూసేద్దాము. ఇవి చాలామందికి తెలిసే ఉంటుందండి. తెలిసినా కూడా అలవాటు చేసుకోలేక డబ్బుల్ని వృధాగా తగలేస్తున్నామనే చెప్పచ్చండి. నిజానికి మనలో చాలామందికి ఈ విషయాలపై అవగాహనే ఉంటుందండి. కాకపోతే ట్రెండింగ్ పేరుతోనో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని ఇలాంటి క్వశ్చన్స్తోనో మన ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటూ ఉన్నారు, మనం వేసుకుంటే తప్పే ఉంది అని మనకి మనమే అక్కర్లేని ప్రశ్నలు వేసుకుని డబ్బులనైతే అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నామండి. డబ్బులుండి సేవింగ్సే అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎలా అయినా ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చండి. దానివలన ఏంటంటే అవతల వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనీని సేవ్ చేయాలి, ఫ్యూచర్‌కి మనీని దాచుకోవాలి, లేదా అప్పులు కనుక ఉంటే అప్పుల్ని తీర్చుకోవాలి అని ఇలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఐడియాస్ యూజ్ అవుతాయండి. అందరికీ తెలిసినవే, కాకపోతే పాటించడానికి కాస్త బద్ధకం అంతే. ఇక అందులో ఫస్ట్‌ది ఏంటంటే చీరలండి. నిజానికి ఆడవాళ్ళకి చీరలకి విడదీయరాని అనుబంధమే ఉంది. కాలం మారుతున్నప్పటికీ చీరలపై మక్కువైతే ఏ మాత్రమూ తగ్గట్లేదనే చెప్పచ్చు. శారీసే కాదు, డ్రెస్లే కాదు, చుడీదార్సే కాదు, రకరకాల టాప్సే కాదు, జీన్సే కాదు, ఇలా ఎన్ని రకాలు ఉంటాయో బట్టలు అసలు ఆడవాళ్ళకి. అవన్నీ కూడా అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా షాపింగ్ చేసేస్తూ ఉంటామండి. ఫంక్షన్లు, పార్టీలు, స్పెషల్ డేస్ అంటే పుట్టినరోజు, పెళ్లి రోజుకి ఎలాగా తప్పదు. అలా కాకుండా ఆఫర్స్ ఉన్నాయనో, ట్రెండింగ్‌లో ఉన్నాయనో మనకి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొనేస్తూ ఉంటామండి. అలానే ఈ మధ్యకాలం మనకి ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ కూడా ఎక్కువైపోయాయి కదా! వాటి వలన కూడా మనం అవసరం ఉన్నవి, లేనివి కూడా కొనేస్తూ ఉంటున్నామన్నమాట. ఇంకా చెప్పాలంటే మనకి టైం దొరికినప్పుడల్లా అమెజాను, ఫ్లిప్‌కార్టు, మీషో ఇలాంటి ఇతర యాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఏవి ఆఫర్స్‌లో ఉన్నాయి, ఏవి బాగున్నాయి, ఏవి మనకి అందుబాటు ధరల్లో ఉన్నాయి, మన బడ్జెట్‌కి ఏమున్నాయి ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. చూడడం తప్పు కాదండి. కాకపోతే అవి మనకి అవసరమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనకి బడ్జెట్‌లో రావచ్చు. కాకపోతే అవి మనకి ఎంతవరకు అవసరమో అనేది కూడా ఆలోచించుకుని కొనుక్కోవాలండి. ఇక మూడవదొచ్చేసి ఫుడ్ డెలివరీ సర్వీస్ అండి. ఇవి కూడా యాప్సే. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చుని ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకుంటే టిఫిన్ కానించి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా మనకి చక్కగా అన్నీ ఇంటికి అందుబాటులోకి వచ్చేస్తూ ఉన్నాయి. దానివలన ఏంటంటే నిజానికి ఇంకాస్త బద్ధకం కూడా పెరుగుతూనే ఉందండి మనలోని. వంట ఎంతసేపు చేస్తామండి? మహా అయితే ఒక 2 గంటలండి కష్టపడి చేస్తేనే. అంటే ఎక్కువ వంటలు చేస్తేనే. అంతే కదా! అయినా ఇప్పుడు ఎవరో సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు డైటింగ్‌ల పేరిట. జిమ్ చేస్తున్నామనో, ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఇలాగా ఫుడ్ కూడా బాగా తగ్గించేశారండి. మనం తినే అంతంత మాత్రం ఫుడ్‌కి కూడా మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటూ ఉన్నాం. అది తప్పేమీ కాదండి. ఏదో నెలకొకసారో లేదంటే ఒంట్లో బాలేనప్పుడో ఏదైనా ఊరెళ్ళొచ్చినప్పుడో అలాంటప్పుడు మనం తెప్పించుకున్నా తప్పులేదు. అంతేకాని అదే పనిగా ప్రతిరోజు తెప్పించుకున్నామనుకోండి హెల్త్ ఏమైపోతుందండి? కాబట్టి ఈ ఆన్‌లైన్ ఫుడ్ సర్వీసెస్ కూడా కొన్ని రోజుల పాటు బంద్ చేసి చూడండి. ఎంత డబ్బులు మిగులుతుందో మనకే అర్థమవుతుందండి. ఈ షాపింగ్ యాప్స్ కానీ, ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఒక 2, 3 నెలలు బంద్ చేసి చూస్తే మనకే అర్థమవుతుందండి ఎంత మనీ మిగులుతుంది అనేది. ఇవన్నీ మనకు తెలియకుండానే మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటామనమాట. ఇక నాలుగవది మేకప్ ఐటెమ్స్ అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుందండి.
తప్పులేదు. ఎందుకంటే ఆడవాళ్ళ సహజ లక్షణం అందం. మన స్కిన్‌కి పడేవి, మన ఫేస్‌కి పడేవి ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ నుంచి మేకప్ ఐటెమ్స్ ఏవైనా వాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది. కానీ మనం అలా చెయ్యం. ఇప్పుడు ఉదాహరణకి ఇది కూడా సోషల్ మీడియానే తీసుకుంటున్నానండి. చాలా మనకి రకరకాల మేకప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేకప్ ట్రై చేద్దాం, ఆ మేకప్ ట్రై చేద్దాం అంటూ ఉన్న మొహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నామండి. ఒక్క మొహమేనండి, వాటితో పాటు అనవసరంగా డబ్బులు కూడా వేస్టే కదా! అంటే మేకప్ ఐటెమ్స్ అన్నీ కొనాలి కదా! పోనీ పెళ్ళో ఫంక్షన్ వచ్చిందండి, అలాంటప్పుడు మేకప్ ఓకే. ప్రతిరోజు మేకప్పేనండి, కనీసం బయటికెళ్ళి ఇంటికి రావడానికి కూడా మేకప్. అయితే అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదండి. చాలామంది అలానే ఉన్నారండి. ముఖ్యంగా నేటి తరం అందం అనేసరికి మేకప్, హెయిర్ స్టైలు, డ్రెస్సింగ్ స్టైలు, తినడం మానేసి డైటింగ్ ఇవి ఎక్కువైపోయి ఉన్న అందాన్ని పాడు చేసుకుని లేనిపోని జబ్బులు కూడా తెచ్చుకుంటూ ఉన్నారండి. ఇక ఐదవది వచ్చేసి స్కిన్ కేర్ అండి. ఇంకా దీని గురించి చెప్పనవసరమే లేదండి. ఆ క్రీము, ఈ క్రీము, ఏ క్రీమ్ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఒక చిన్న సైజు షాపింగే ఉంటుందండి. ఉదయం లేవగానే ఒక క్రీము, నైట్ పడుకునేటప్పుడు ఒక క్రీము, ఇలా ఎన్ని రకాల క్రీమ్స్ అండి. స్కిన్ ఇవి రాసుకుంటే బాగుంటాయి, అవి రాసుకుంటే బాగుంటాయి. తప్పు లేదండి, రకరకాల స్కిన్ కేర్స్ అన్ని ట్రై చేయొచ్చు. కానీ మన బాడీకి, మన స్కిన్కి ఏది పడుతుందో మనకి ఒక 6 నెలలు వాడేసరికి తెలుస్తుంది. కానీ మనం ఆ వదిలేసేసి మళ్ళీ కొత్తవి ప్రతి నెల కూడా స్కిన్ కేర్ కోసం రకరకాల ప్రోడక్ట్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారండి. వాటి వలన అనవసరంగా డబ్బులు వేస్ట్, మన స్కిన్ డ్యామేజ్ అండి, అంతే. ఇక ఆరవది బ్యూటీ పార్లర్ అండి. ఇది ఏదో ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అనో, అప్పర్ లిప్ అనో వీటితో మొదలుపెట్టి ప్రతి నెల ఫేషియల్, మేనిక్యూరు, పెడిక్యూరు అంటూ రకరకాలుగా పార్లర్లకి మనం చాలా డబ్బులు అయితే పోసేస్తూ ఉన్నాము. ఓ పక్కన మేకప్ ఐటమ్స్ వాడుతూనే ఉంటాం ఇంట్లో, స్కిన్ కేర్స్ వాడుతూనే ఉంటాము, డైలీ స్కిన్ కేర్ రొటీన్స్ చేస్తూనే ఉంటాము. అయినా కూడా మళ్ళీ పార్లర్కి వెళ్ళి అక్కడ ఇంకేదో మనల్ని ఇంకా బాగా అందంగా రెడీ చేసేస్తారనుకుని ఉన్న డబ్బుల్ని అక్కడ పోసేస్తాము. పెళ్ళిళ్ళకి పేరంటాలకి ఎలాగో తప్పదండి. అయితే చిన్న చిన్న అకేషన్స్కి కూడానండి, పూజలకు కూడా. మళ్ళీ చెప్తున్నానండి, ఇవి డబ్బులుండి మాకు నచ్చినట్టు మేము ఉంటాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ ఐడియాస్ యూజ్ అవ్వవండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనీని సేవ్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి. ఇక ఏడవది డెకార్ ఐటమ్స్ అండి. మనమైతే ఇవి ఎక్కువగా పూజలకు బాగా యూజ్ చేస్తూ ఉంటామండి. ఏదైనా ఇంట్లో చిన్న పూజ కానీ చిన్న వ్రతం కానీ చేసుకుందాము అనుకుంటే మనకి పూజ సామానం, వ్రత సామాగ్రితో పాటు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఎక్కువగా కొనేస్తూ ఉంటామండి. సింపుల్గా చెప్పాలంటే పూజ పేరిట ఒక చిన్న ఈవెంట్నే మనం తయారు చేసేస్తూ ఉంటాము. ఏమండి, భక్తి అనేది మన మనసుకు సంబంధించిందని నేనైతే గట్టిగా నమ్ముతానండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసేది పూజ అయితే కాదండి. పూజలు కూడా హంగులు ఆర్భాటాలేనండి. ఈ రోజుల్లో పూజలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు చేశారని ఒకళ్ళు, ఒకళ్ళు చేశారని ఒకళ్ళు, ఆళ్ళకి కలిసొచ్చిందని ఈళ్ళు, ఈళ్ళకి కలిసొచ్చిందని ఆళ్ళు ఇలా చేస్తూనే ఉన్నారు. తప్పులేదండి, భగవంతుడికి పూజ చేసుకోవడం ఏమాత్రం తప్పులేదు. కానీ ఇందులో భక్తి ఎక్కడ కనిపిస్తుందండి? ఇక తర్వాతది వచ్చేసి పిల్లలకి టాయ్స్ అండి. పిల్లలకి వాళ్ళ వయసులో అస్సలు ఏమీ తెలియదు కదండి. చిన్నపిల్లలకి అసలు ఏం తెలుస్తుంది? ప్రతిదీ కొనుక్కోవాలి అనే అనుకుంటారు. కానీ మనకు తెలుసండి, మనం చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు 10 వస్తువులు అడిగారు అనుకోండి, మనం 3 మాత్రమే కొనివ్వాలి. అప్పుడు వాళ్ళకి ఆ వస్తువు విలువ తెలుస్తుంది. ఒక వస్తువుతో కనీసం ఒక నెల రోజులైనా ఆడతారండి. ఈ రోజుల్లో పిల్లలు ఇవాళ కొన్న వస్తువు రేపు ఆడేసుకుని ఎల్లుండి పడేస్తూ ఉన్నారు. అంతే, బోర్ కొట్టేసింది, అయిపోయింది. మళ్ళీ కొత్త వస్తువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. అలా కాకుండా మనం ప్రతిదీ కూడా పిల్లలకి నేర్పించాలండి. తల్లిదండ్రులుగా ఫస్ట్ మనమే నేర్పించాలి. ఇలాంటివన్నీ ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పరండి. కాబట్టి మనమే పిల్లలకి నేర్పించుకోగలగాలన్నమాట. ఇక 9వది వచ్చేసి ఈఎంఐ ట్రాప్స్లో అస్సలు పడకూడదండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే కిచెన్లో ఏ గ్యాడ్జెట్ కనిపించినా, ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కనిపించినా కంపల్సరీ కొనేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. దానివలన ఏంటంటే కిచెన్లో కాస్త పనిభారం తగ్గుతుంది అనుకుంటారు. కానీ నిజానికి పనిభారం తగ్గదండి, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి అవసరం ఉన్నవి లేనివి ఇలా కొనేస్తూ పోతే డబ్బుల పరంగానే వేస్ట్ అవుతుంది. మళ్ళీ వాటికి తిరిగి చాకరీ చేయాల్సి వస్తుందండి. కాబట్టి ఈఎంఐ ట్రాప్స్లో అస్సలు పడకూడదండి. ఇక 10వది సబ్స్క్రిప్షన్ అండి. అంటే మనం టీవీస్కి అది
సర్వీస్ తీసుకుంటూ ఉంటాం కదా, అదనమాట. ఈ రోజుల్లో అసలు టీవీ చూసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. మ్యాక్సిమం అందరూ ఫోన్లేనండి. ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 ఫోన్లు ఉంటున్నాయి. చక్కగా ఫోనుల్లోనే అన్నీ చూస్తూ ఉన్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్తూను. టీవీ ఎవరు చూస్తున్నారండి? కాబట్టి మనం ఏవైతే చూస్తామో వాటికి మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకుని మిగిలిన వాటిని దూరంగా ఉంచడం వలన మనీ పరంగా మనం కాస్త ఆదా చేసినట్టే అవుతుందండి. ఇక లాస్ట్‌దండి. గోయింగ్ టు స్టోర్ ఫర్ ఏ క్విక్ బై. మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళి మన పచారీ షాపులు అంటే మన వీధిలో ఉండేటటువంటి పచారీ షాప్కి వెళ్ళి ప్రతిదీ కొనేస్తూ ఉంటామండి. చిన్న చిన్న వస్తువులే, అవి అసలు మన ఇంట్లో ఉన్నాయో లేవో కూడా ఒక్కొక్కసారి మనం చూడడం పట్టించుకోము. మన హడావుల్లో మనం ఉంటూ అసలు ఇప్పుడు ఉదాహరణకి జీలకర్ర ఉందండి, మన ఇంట్లో ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉండే ఉంటుంది, కానీ మనం దాన్ని చూసుకోము. జీలకర్ర సీసా ఖాళీ అయిపోయింది, వెంటనే జీలకర్ర తెచ్చేసుకోవాలి. హడావుడి పడకుండా ఒక 5 నిమిషాలు మనం చూసుకుంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం తెచ్చినటువంటి ప్యాకెట్ ఇంట్లోనే ఉంటుంది. అది ఎక్కడో అడుగున ఉంటుంది. అది తీసుకోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందండి. పరిగెట్టుకుని వెళ్ళి జీలకర్ర తెచ్చేస్తాము. తీరా చూస్తే మనకి తర్వాత దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుందండి, అనవసరంగా వృధా అయినట్టే కదా. జీలకర్ర అయితే ఎండలో పెట్టుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం అలా వాడమండి. ఇది వాడేస్తాము తెచ్చుకున్నది, ఆ పాతదేమో అట్లానే వదిలేస్తాము. దానికి డేట్ అయిపోవటం ఏదో ఒకటి అవుతుంది, అనవసరంగా పడేస్తాము. అంతేగాని ఎండలో పెట్టుకుని మళ్ళీ మనం వాడుకునే స్కోప్ ఉన్నా సరే వాడము. ఇక్కడ నేను జీలకర్ర ఉదాహరణకు చెప్పానండి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఈ 11 విషయాలలో కనుక ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మనం మన డబ్బుని ఆదా చేసినట్టే అవుతుందండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.